తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ముఖ్యంగా రిజర్వేషన్లు రద్దు చేయబోతున్నారు మోడీ ప్రభుత్వం కనుక మళ్ళీ ఫామ్ అయితే అనేది ప్రజల్లో గట్టిగా వినిపిస్తున్న మాట. మీరేం చెప్తారు? సాధ్యమేనా? అది రాజ్యాంగం ఏం చెబుతోంది? మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ విషయంలో ఘంటాపథంగా చెప్తున్నారు. రేపు మళ్ళీ బీజేపీ కనుక అధికారంలోకి వస్తే రిజర్వేషన్ రద్దు చేసే అవకాశం ఉంది. దానికి 2 విషయాలనే మేము ముందు తీసుకొస్తాను. ఒకటి ఏంటంటే, సహజంగా రిజర్వేషన్లని భారతదేశంలో పబ్లిక్ సెక్టార్లో అమలు చేస్తూ వస్తున్నాం మనం. మోడీ గారి గవర్నమెంట్లో, గౌరవ ప్రధాని మోడీ గారి గవర్నమెంట్లో మొత్తం పబ్లిక్ రంగ సంస్థలన్నింటినీ క్లోజ్ చేశారండి. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు, డిగ్రీలో ఉన్నప్పుడు ఆర్ఆర్బీ నోటిఫికేషన్ ఉండేది, బ్యాంకింగ్ రంగంలో నోటిఫికేషన్ ఉండేది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఉండేది. ఎక్కడ నోటిఫికేషన్ రావట్లేదు. వాటన్నిటిని అదాని అంబానీల వాళ్ళకు అప్పచెప్పారు. ఒకప్పుడు ఆర్మీకి రెగ్యులర్ రిక్రూట్మెంట్ ఉండేది. ఆర్మీకి రెగ్యులర్ రిక్రూట్మెంట్ తీసేసి అగ్నిపథ్ తీసుకొచ్చారు. అగ్నిపథ్ తీసుకురావడమే ఆర్మీని వీక్ చేయడం. అంటే కనీసం ఆర్మీని కూడా వాళ్ళు కంప్లీట్గా కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకొచ్చారు. కొన్ని పబ్లిక్ రంగం విధ్వంసం చేయడమే రిజర్వేషన్లని అపహాస్యం చేయడం నెంబర్ 1. వీళ్ళు చెప్పినట్టుగా నిజంగా రిజర్వేషన్లు వీళ్ళు కట్టుబడి ఉంటే, ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని, మీ ద్వారా పైలు అడుగుతున్నాను, బీజేపీకి సంబంధించిన వాళ్ళని అడుగుతున్నాను. కుల గణనను మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? కుల గణన అనేది ఈ దేశంలో పెద్ద ఎక్సరే. అంటే ఈ దేశంలో ఏ సమూహాలు ఉన్నాయి, వాళ్ళ సామాజిక ఆర్థిక స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, అవి అర్థమైతే వారికి న్యాయం చేసే క్రమంలో మనము వారికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు కానీ, వారికి సంబంధించిన విద్యా ఉద్యోగ అవకాశాలు ఎవరు చేస్తాం. కులగణను నువ్వు ఎందుకు వ్యతిరేకిస్తున్నావంటే, రిజర్వేషన్ల పెంపుదల, కులగణ మనం చేస్తే ఓబీసీల సంఖ్య తెలుస్తుంది, షెడ్యూల్ క్యాస్ట్ సంఖ్య తెలుస్తుంది, షెడ్యూల్ ట్రైబ్ సంఖ్య తెలుస్తుంది, ముస్లింల సంఖ్య తెలుస్తుంది, క్రిస్టియన్ల సంఖ్య తెలుస్తుంది, మహిళల సంఖ్య తెలుస్తుంది. ఈ సంఖ్య తెలిసినప్పుడు మా సంఖ్య ఎంత ఉందో దానికి సంబంధించిన ప్రాతినిధ్యం కూడా కావాలంటారు. వీళ్ళు కులగన్నే కాదండి, అసలు జనాభా లెక్కలను కూడా వీళ్ళు చేయలేదు. భారతదేశంలో ఎప్పుడో దాదాబాయి నౌరోజీ దగ్గర నుంచి వస్తున్న జనాభా లెక్కలు ఎందుకు చేస్తాం మేడం? మనం ప్రపంచంలో ఎందుకు చేస్తామంటే, జనాభా ఎంత పెరుగుతుంది, ఇందులో వయోవృద్ధులు ఎవరు, మిడిల్ ఏజ్ ఎంత, పిల్లలు ఎంతమంది, యువకులు ఎంతమంది, వీరు ఎట్లా ఉపయోగించుకోవాలి, ఏ సమూహాల ఎట్లా ఉన్నాయి, వాళ్ళ వృద్ధి రేట్ ఎంత తెలుసుకోవడం కోసం. అది ఎక్సరే కదా దేశానికి సంబంధించింది. అంటే మీరు జనాభా లెక్కలు చేయడానికి సిద్ధంగా లేదు, కులగన్న చేయడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఎందుకు సిద్ధంగా లేరంటే, ఇవి కనుక జరిగితే వాస్తవాలు బయటకు వస్తాయి. ఆ వాస్తవాలే వాళ్ళకి స్పెషల్గా మిగులుతాయి. కాబట్టి వాళ్ళు చేయడానికి భయపడిపోతున్నారు. ఈ 2 అంశాలు సరిపోతాయి వాళ్ళు రిజర్వేషన్లకు వ్యతిరేకమని. కాళేశ్వరం అవినీతికి సంబంధించి ఇక్కడ సర్కార్ తీసుకునే చర్యలు ఏవి అంటూ మొన్న మోడీ గారు ప్రశ్నించారు. దానికి మీరేం సమాధానం చెబుతారు? నేను వారిని అడుగుతున్నాను, మీరు కాళేశ్వరానికి సంబంధించిన క్లియరెన్స్లను ఎవరు ఇచ్చారు? ఇండియా గవర్నమెంట్ ఇచ్చిందా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిందా? నేను వారిని అడుగుతున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు ఇనాగరేషన్ రోజు మీ మిత్రులే వచ్చారు కదా, ఫడ్నవీస్ వచ్చాడు మీ దగ్గరికి, అప్పుడు వారు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండేది. మీకు ఎనుక నుంచి షేక్ హ్యాండ్ ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. మీ మంత్రులందరూ వచ్చి సర్టిఫికెట్లు ఇచ్చిపోయినారు కదా, కేంద్ర మంత్రులందరూ వచ్చి సర్టిఫికెట్లు ఇచ్చిపోయినారు. అప్పుడు మీకు గుర్తు రాలేదా? కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించాలని గుర్తు రాలేదా? మేము వచ్చి మొన్నే కదా, ఆల్రెడీ మేము జస్టిస్ గారు దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ బయటికి రాగానే ఖచ్చితంగా యాక్షన్స్ తీసుకుంటాం. మీరు చూస్తూ ఉండండి.